హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే వారానికి 2-3 సార్లు పాలకూర పప్పుని చేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్, మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది. ఇంకైతే పాలకూర ఒక 2 కట్టలు అయితే తీసుకున్నాను నేను. దాన్ని ఆకులన్నా వాడిపోయి గట్ట ఉంటాయి కదా, అవి నీట్గా క్లీన్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకున్న కట్ట జాయినని. ఇంకా వాటిని అయితే ముందు ఎడ్జెస్ దగ్గర బ్లాక్ ఉంటుంది కదా, అది కూడా కోసుకొని నీట్గా చిన్న ముక్కలుగా కోసుకొని కడిగి పెట్టుకోవాలి. ఇంకా ఎక్సెస్ ఏమైనా కొంచెం ఇసుకలా అనిపిస్తుందేమో అని చెప్పి జాలీలో వేసేసి నీట్గా వాష్ చేసుకున్నాను. ఒక టమాటో, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకున్నాం. మీ ఇష్టం, 2 టమాటాలు, ఇంకొక 4 పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు. నేనైతే తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటాను. ఎప్పుడు సేమ్ నేను ఇంట్లో ఎలా చేస్తానో సేమ్ ప్రాసెస్ ఇదేని. నేను డైలీ చేసేదైతే ఇలానే చేస్తాను. పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే కుక్కర్లో వేస్తాం కాబట్టి వేగంగా ఉడికిపోతాయి. నేనైతే గ్లాస్ ఆఫ్ పప్పు అయితే తీసుకున్నాను. కందిపప్పు అండి. మాకు ఇదే 2 పూటలకి అయితే వచ్చేస్తుంది. ఇంక దాన్ని కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకుని ఉన్నాయి కదా, పాలకూర, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, వీటన్నిటిని వేసేసి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా. కొంచెం పులుపు తగిలితేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా దాన్ని వేసుకున్నాక ఒక 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవచ్చు. నేను టీ గ్లాస్తో వేసాను కదా, పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను. ఇంకా ఉడికిన తర్వాత కూడా వాటరు సరిపోతుంది, మరి ఎక్సెస్ వాటర్ అయితే ఏ అవసరం లేదు. 3-4 విజిల్స్కి అయితే నీట్గా కుక్ అయిపోతుంది. ఇంకైతే స్టవ్ పైన పెట్టుకున్నాను. 3 విజిల్స్ తీసేసి చూస్తే మెత్తగా అయితే ఉంటుంది. ఇదిగోండి, నాకు 4 అనుకుంటా, 4 విజిల్స్కి అయితే మెత్తగా ఉడికిపోయింది. నేనేం మ్యాష్ చేయట్లేదు, నార్మల్గా గరిటెతోనే తిప్పేస్తున్నాను. పులుపు వేసినా సరే ఉడకదని అంటారు, అలా ఏం ఉండదు, నీట్గానే ఉడికింది. ఈజీగా అయిపోతుంది కదా అని నేను వీక్లీకి 2-3 టైమ్స్ అయితే పాలకూర పప్పు ఎక్కువ చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది కదా. కొంచెం రాళ్ళుప్పు, పసుపు, కారం ఈ 3 వేసుకొని నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ పైన ఇంకొక 3 మినిట్స్ అలా కుక్ చేయనిస్తే ఇంకైతే పోపు పెట్టేయచ్చు. వీటన్నిటిని నీట్గా కలుపుకోవాలి కలిసేలాగా పప్పులోని. కలిపేసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నాను.
ఇదే ప్రాసెస్లో ఎవరైనా చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నేనైతే ఇంకేమీ చేయను. పాలకూరనైతే ఓన్లీ పప్పుకు మాత్రమే వాడతాను. ఫ్రై అలాంటివి ఏం తినబుద్ధి కాదు. నేను ప్రెగ్నెన్సీలో కూడా ఎక్కువ పాలకూర పప్పునే తినేదాన్ని. ఇంకైతే దీన్ని ఒక 3-4 మినిట్స్ అయితే ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకైతే నెక్స్ట్ పోపు వేసుకుంటున్నాను. మార్నింగ్ ఆయిల్ ఉండే చట్నీ చేసేటప్పుడు పచ్చిమిర్చి ఫ్రై చేయడానికి కానీ ఆయిల్ వేసాను. అది ఉంటే దాంట్లోనే పోపు వేసుకుంటున్నాను. పోపు వేసుకోవడానికి కూడా ముందుగానే రెడీ పెట్టుకున్నాను. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవే కదా కావాల్సిన పోపుకి. ఆయిల్ హీట్ అయినాక కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని నెక్స్ట్ వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక పప్పులో వేసేసి ఇంకైతే అయిపోయినట్లే పప్పు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇది అదే మేమైతే అప్పడాలు అంటామండి. పాపడాలు, నెక్స్ట్ గవ్వలు, లేదంటే ఆవకాయతో అయితే సూపర్ కాంబినేషన్, బాగుంటుంది పప్పు. ఇంకైతే మన పప్పు రెడీ అయిపోయింది. పప్పులోకి అయితే పోపు వేసుకుంటున్నాను. ఇంకైతే స్టవ్ ఆపేస్తాను. ఇంకైతే పప్పు రెడీ ఇప్పటికీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది. బాయ్ బాయ్.